Audio Jungle. Audio Jungle. హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో ఈరోజు ఈ వీడియోలో అయితే నేను బ్లౌజ్ కటింగ్ అయితే చూపించబోతున్నాను. ఆల్ ది బ్లౌజ్ని బేస్ చేసుకొని మనం ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి ఆల్ ది బ్లౌజ్తో. సో అండ్ అలాగే తీసుకున్న మెజర్మెంట్స్ని ఎలా మార్క్ చేసుకొని కటింగ్ చేసుకోవాలి అయితే ఈ వీడియోలో చూద్దాం. ఫస్ట్ ఇదైతే ఆల్ ది బ్లౌజ్. సో ఈ బ్లౌజ్ని ఇలా బ్యాక్ సైడ్ ఇలా పెట్టేసుకొని నెక్స్ట్ ఎలా చూసుకోవాలో చూద్దాం. మెజర్మెంట్స్ షోల్డర్ దగ్గర నుంచి బ్యాక్ టక్ పాయింట్ దగ్గర వరకు పట్టుకుంటే పొడవు వస్తుంది, బ్లౌజ్ పొడవు. సో ఇదైతే నాకు 14 ఇంచెస్ వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ నుంచి షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ నెక్ రౌండ్ వచ్చేసి 9.5 వచ్చేసింది. నెక్స్ట్ ఇది కూడా చూసుకోవచ్చు అనమాట. నెక్స్ట్ ఇలా రివర్స్ చేసుకొని ఫ్రంట్ సైడ్కి ఇలా పెట్టుకోవాలి. పెట్టుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడికి 7.5 అయితే వచ్చిందండి నాకు. సో ఎంత వస్తుందో అంతే మనం మార్క్ చేసుకోవాలి. ఎలా చూసుకోవాలో చూపిస్తున్నాను మెజర్మెంట్స్. అండ్ ఉక్స్ పట్టి కూడా కావాలంటే చూసుకోవచ్చు. షోల్డర్ దగ్గర కూడా ఇక్కడ నుంచి హ్యాండ్స్ అయితే ఇలా చూసుకోవాలి. నెక్స్ట్ ఇలా నడుము లూజ్ వచ్చేసి కాజా పట్టిని కొంచెం ఫోల్డ్ చేసేసి ఇలా హుక్స్ పట్టి దాకా ఎంత ఉందో చూసుకొని చూసారా, నాకైతే 30 ఇంచెస్ వచ్చింది. సో ఇలా ఇవ్వండి బ్లౌజ్ మెజర్మెంట్ చూసుకునే విధానం. సో ఇలా మనకి మెజర్మెంట్స్ గుర్తుండకపోతే నోట్ చేసుకోండి. సో అవన్నీ మనం మెజర్మెంట్స్ ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో అందుకోసం మనం ముందుగా ఏం చేయాలంటే ఎడ్జెస్ రెండు ఈక్వల్గా ఉండేలాగా ఇలా కట్ చేసుకోవాలి. ఎందుకంటే ముందే మనం లైనింగ్ వాష్ చేసి ఉంటాం కదా, సో అవి ఎక్కువ తక్కువ వచ్చేసి ఉంటాయి. లెవెల్గా అయితే ఇలా కట్ చేసుకొని ఒక 1/2 ఇంచ్తో మనం మార్జిన్ అయితే వేసుకోవాలి. బ్లౌజ్ పొడవు అనేది ఇక్కడ మార్క్ చేసుకోవాలన్నమాట. సో 15 ఇంచులు అయితే పెట్టుకోవాలనుకుంటున్నాను. మనకు ఆల్ బ్లౌజ్లో 14 వచ్చింది. నేను 1 ఇంచ్ యాడ్ చేసుకొని 15 పెట్టుకొని సో పైన కింద హాఫ్ ఇంచ్ ఎక్స్ట్రా మార్క్ చేసుకొని సో టోటల్గా 16 ఇంచులకి అయితే మార్క్ చేసుకున్నాను. ఇక్కడ నుంచి ఇక్కడి వరకు 16 ఇంచులు ఖర్చుతో కలుపుకొని 16 ఇంచులకి మార్క్ చేసుకొని ఇక్కడ కూడా ఒక 1/2 ఇంచ్ మార్జిన్ అయితే వేసుకోవాలి షోల్డర్ స్టిచ్చింగ్ కోసం. సో మిడిల్లో క్లాత్ అంతా 15 ఇంచెస్ అయితే ఉంటుంది. నెక్స్ట్ షోల్డర్ అయితే మార్క్ చేసుకోవాలి. 5 ఇంచెస్కి మార్క్ చేస్తున్నా. ఇక్కడ నుంచి కూడా 5 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకొని పైన లైన్ దగ్గర నుంచి మనం ఇక్కడ 6 ఇంచెస్కి అయితే మార్క్ చేసుకోవాలి. సో మార్క్ చేసుకున్న ఈ పాయింట్స్ని అయితే మనం జాయిన్ చేసుకుంటూ ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. ఇప్పుడు లైన్ డ్రా చేసుకున్న తర్వాత మనకి నడుము లూజ్ వచ్చేసి 30 ఇంచెస్. అందులో 4 భాగాలు చేస్తే 7.5 వస్తుంది అనమాట. సో ఆ 7.5ని మనం ఇక్కడ మార్క్ చేసుకొని 1 ఇంచ్ టక్స్ కోసం పెట్టుకొని ఎక్స్ట్రా 2 ఇంచెస్ లేదా 1.5 ఇంచ్ ఎంత కావాలంటే అంత లోపల ఖర్చు కోసం అయితే పెట్టుకోవచ్చు. సో నెక్స్ట్ చెస్ట్ కోసం అయితే నడుము లూజ్ని బేస్ చేసుకొని అయినా చెస్ట్ మార్క్ చేసుకోవచ్చు, లేదా ఆల్ ది బ్లౌజ్ అయినా పెట్టి చూసుకొని మార్క్ చేసుకోవచ్చు. సో నేనైతే 2 చూపిస్తున్నాను చూడండి. సో ఆల్ ది బ్లౌజ్ని ఫ్రంట్ సైడ్ ఇలా పట్టుకొని ఇక్కడ నుంచి ఇక్కడ వరకు పట్టుకుంటే చూసారా మనకి 16.5 అయితే వచ్చింది. కరెక్ట్గా ఉక్సులు పెట్టుకుంటే ఇంకా ఎగ్జాక్ట్గా వస్తుంది అనమాట. సో ఇక్కడ చూసారా 16.5 అయితే వచ్చింది. సో ఇప్పుడు ఇక్కడ 7.5కి మనము 1 ఇంచ్ కానీ 1.5 ఇంచ్ కానీ యాడ్ చేసుకొని మార్క్ చేసుకుంటే చెస్ట్ లూజ్ వచ్చేస్తుంది అనమాట. సో ఇక్కడ 7.5కి నేను 1.5 కలిపాను, లేదా 1 ఇంచ్ అయినా యాడ్ చేసుకోవచ్చు. సో టోటల్ 8 ముక్కలు అయితే వచ్చింది. ఆ 8 ముక్కల్ని ఇక్కడ మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 2 ఇంచెస్ మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ చంక రౌండ్ వచ్చేసి మనం డ్రా చేసుకోవడం కోసం 1.5 అయితే నేను మార్క్ చేస్తాను సెంటర్ దగ్గర నుంచి ఇలాగా. నెక్స్ట్ కర్వ్ స్కేల్తో ఇలా అయితే కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి. సో కర్వ్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ పాయింట్స్ అన్ని జాయిన్ చేసుకోవాలండి. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇప్పుడు సెకండ్ లైన్ దగ్గర నుంచి చంక రౌండ్ ఎంత వచ్చిందో మనం చూసుకోవాలి. సో ఇలా చూసుకుంటే నడుము లూజ్ ఎంత అయితే వస్తుందో సో ఇక్కడ కూడా చంక రౌండ్ కూడా అంతే రావాలి. ఒక 1/2 ఇంచు 1/2 ఇంచు అటు ఇటు వచ్చినా ఏం ప్రాబ్లం లేదు. సో ఇక్కడ మనం షోల్డర్ అయితే 5 ఇంచెస్ తీసుకున్నాం కదా, అందులో నేను బ్యాక్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం 2 కాల్కి అయితే మార్క్ చేస్తున్నాను. నెక్స్ట్ ఇక్కడ బ్లౌజ్ పొడవు వచ్చేసి మనకి 9.5 వచ్చింది కదా. సెకండ్ లైన్ దగ్గర నుంచి అయితే 9.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ లైన్ దగ్గర నుంచి అయితే మనం 10 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలి, ఎందుకంటే 1/2 ఇంచు షోల్డర్ ఖర్చు కోసం పోతుంది. నెక్స్ట్ ఇక్కడ నేను 3 ఇంచులకి మార్క్ చేస్తున్నాను. సో ఇలాగా పైన 2.5 తీసుకున్నాం కదా, కింద ఒక 1/2 ఇంచ్ కానీ 3/4 ఇంచ్ కానీ యాడ్ చేసుకొని తీసుకోవాలి. సో అలా తీసుకోవడం వల్ల మనకి బ్యాక్ నెక్ షేప్ అనేది నీట్గా వస్తుంది. సో ఈ బాక్స్ షేప్లో మనకు నచ్చింది అయితే డ్రా చేసుకోవచ్చు. నేనైతే ఈ వీడియోలో చూపిస్తున్నాను కదా, ఈ ఫోన్లో ఈ నెక్ అయితే డ్రా చేయాలనుకుంటున్నాను. సో ఇలా డిజైన్ చూపిస్తాను, ఒకసారి చూడండి. రఫ్గా చూపిస్తున్నాను చూడండి ఒకసారి. ఇలా అంటే మనం ఇప్పుడు ఇక్కడ
పావించి కింద నుంచి ఇలా కరువు అయితే డ్రా చేసుకోవాలి. సో నేనైతే హ్యాండ్తో చూపిస్తున్నాను, లేదంటే ఏదైనా కరువుతో అయినా ఐ మీన్ ఏదైనా కరువు షేప్ వచ్చేది ఉంటే తీసుకొని డ్రా చేసుకోవచ్చు. లైక్ నేనైతే విక్స్ అయితే యూస్ చేస్తాను, బేబీ రబ్బు బేబీస్ది. సో ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. సో నేను ఫోన్లో ఉన్నట్టుగా యాజ్ ఇట్ ఈస్గా హ్యాండ్తోనే అయితే మార్క్ చేసేస్తున్నాను. సో చూసారా, నేనైతే ఎక్కువ కట్ పెట్టడం లేదండి, జస్ట్ సింపుల్గా కట్టిస్తున్నాను. మనకు కావాలంటే కొంచెం కట్ ఎక్కువ కావాలి అంటే కట్ కొద్దిగా ఎక్కువగా పెట్టుకోవచ్చు. నేనైతే లైట్గా పెట్టాను. సో ఇలాగ మార్క్ చేసుకోవాలి చూసుకుంటూ. లైన్ దగ్గర నుంచి కరువు 1/2 ఇంచ్ బయటికి వచ్చిందనమాట. సో అలా వస్తే నీట్గా కనిపిస్తుంది. ఇక్కడ నుంచి ఒక లైన్ నుంచి 1/2 ఇంచ్ బయటికి వస్తూ మళ్ళీ ఇక్కడ ఇలాగ కరువు అయితే తీసుకోవాలి లోపలికి. ఇక్కడ 1/2 ఇంచ్ లోపలికి రావాలన్నమాట. సో ఇలాగా షేప్ అనేది ఇలాగే ఉంది అక్కడ. సో ఇప్పుడు ఇక్కడ ఈ 2 లైన్స్ అనేది జాయింట్ అవుతుంది అనమాట. సో ఇలా జాయిన్ చేసుకున్న తర్వాత చూసారా కరువు ఎలా వచ్చిందో, ఇదండి. సో ఇప్పుడు దీన్ని రఫ్గా అయితే నేను డాట్స్తో అయితే మార్క్ చేసుకున్నాను. సో ఇప్పుడు థిక్గా మనం మార్క్ చేసుకోవచ్చు. సో థిక్గా మార్క్ చేసుకోవడం వల్ల బ్యాక్ సైడ్ కూడా పడిపోతుంది. సో అప్పుడైతే మనం బ్యాక్ సైడ్కి ఈజీగా డ్రా చేసుకోవచ్చు. సో ఇలా డ్రా చేసుకున్నది కట్ చేస్తున్నాను. సో మీరు ఇదే డ్రా చేసుకోవాలని చెప్పి ఏం లేదు, మీకు ఏ నెక్ కావాలంటే ఆ నెక్ మార్క్ చేసుకోవచ్చు. మనకు మార్కింగ్స్ రావాలే కానీ ఎలా అయినా సరే మనం మార్క్ చేసుకోవచ్చు అండి. ఈజీగా మార్క్ చేసుకొని ఇలా కట్ చేసుకోవాలి. మార్క్ చేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో అంతకంటే ముందు ఇక్కడ ఇదో చూసారా, నేను అయితే బేబీ రబ్ విక్స్ అయితే యూస్ చేశాను ఇక్కడ ఇలా కట్ కోసం అనమాట. నెక్స్ట్ లేదంటే ఆటోమేటిక్గా మనకి మార్కింగ్ కనిపిస్తుంది, ఇందాక మార్క్ వేసింది. సో దానిపైన ఇలాగా మార్క్ చేసుకోవాలి. చూసారా షేప్ ఎంత నీట్గా వచ్చిందో. సో ఇది నెక్ కూడా చాలా బాగుంది. నేనైతే బ్యాక్ సైడ్ బో పెట్టాలి అనుకుంటున్నాను. డిజైన్ చూపిస్తాను ఎలా పెడుతున్నాను ఏంటి అనేది. ఫైనల్గా బ్లౌజ్ అవుట్లుక్ చూసారా, ఓపెన్ చేస్తే ఇలా వస్తుంది. సో ఇదండి, నేనైతే షేప్ ఎలా డ్రా చేశానో అలాగే వచ్చిందనమాట. ఎక్కువ డీప్ తీయలేదు, మరి తక్కువ తీయలేదు, నేనైతే మీడియంగా పెట్టాను. సో ఇదండి బ్యాక్ నెక్ కటింగ్. నెక్స్ట్ దీన్ని బేస్ చేసుకొని మనము ఫ్రంట్ పార్ట్కి అయితే మార్కింగ్స్ వేసుకుందాము. సో ఇలాగా యాజ్ ఇట్ ఈస్గా స్ట్రైట్ కటింగ్ అయితే స్ట్రైట్ కటింగ్, లేదా క్రాస్ కటింగ్ అయితే క్రాస్ అయితే ఇలా పెట్టుకోవాలి కింద చూసుకుంటూ క్లాత్. ఎందుకంటే క్లాత్ ఎక్కువ తక్కువ ఉన్నప్పుడు మనం అడ్జస్ట్ చేసుకుని చూసుకుంటూ అయితే కట్ చేసుకోవాలి. సో పైన పెట్టాం కదా క్రాస్గా, అలాగే అవుట్లైన్స్ అయితే వేసుకోవాలి. బ్యాక్ పార్ట్ని బేస్ చేసుకొని ఇలా స్కేల్తో అవుట్ సైడ్ లైన్స్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా ఇక్కడ కరువు కూడా అంతే అండి, అండ్ షోల్డర్స్ కూడా మార్క్ చేసుకోవాలి. సో ఇలాగా కరువు షేప్ కూడా డ్రా చేసుకోవాలి. ఇలాగ ఇక్కడ ప్లస్ మార్క్ అయితే డ్రా చేసుకొని రఫ్ చేసుకోవాలి. మార్కర్ వీల్తో అయినా చేసుకోవచ్చు, లేదా హ్యాండ్తో అయినా చేసుకోవచ్చు. కింద వైపుకి అయితే మార్కింగ్ పడిన తర్వాత ఇలా మార్క్స్ అయితే చేసుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడు మనం షేప్ బెల్ట్ అయితే డ్రా చేసుకోవడం కోసం నేనైతే ఏం చేస్తున్నానో చూడండి. సో ఇప్పుడు మనం షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలి. అందుకోసం ఈ కింద లైన్ నుంచి 2 ఇంచెస్ పైకి అయితే మార్క్ చేస్తున్నా. ఇటువైపు కూడా 2 ఇంచెస్ మార్క్ చేస్తున్నా. పైకి మార్క్ చేసిన తర్వాత ఈ 2 పాయింట్స్ని జాయిన్ చేస్తూ లైన్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత నెక్స్ట్ ఈ లైన్ నుంచి సెంటర్లో ఒక 1/2 ఇంచ్ చూసారా, 1/2 ఇంచ్ కిందకి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. అండ్ ఫస్ట్ లైన్ దగ్గర నుంచి 2.5 ఇంచులకి మార్క్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ లైన్ దగ్గర నుంచి మళ్ళీ 2.5 ఇంచులకే మార్క్ చేసుకోవాలి. సో ఇక్కడ 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. సో ఇలా యాడ్ చేసుకొని ఇక్కడ నుంచి క్రాస్గా లైన్ వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మనం స్టిచ్ చేసుకున్నప్పుడు బ్యాక్ ఫ్రంట్ ఈక్వల్గా వస్తాయి. అండ్ 1/2 ఇంచ్ లైన్ దగ్గర నుంచి పైకి కూడా మార్క్ చేసుకోవాలండి. ఇక్కడ 1 ఇంచ్ అయితే ఇలా వేసుకోవాలి. సో 1 ఇంచ్ ఇలా చేసుకున్న తర్వాత కర్వ్ అయితే ఇలా డ్రా చేసుకోవాలి. నెక్స్ట్ 1/2 ఇంచ్ లోతు తీసుకోవాలి. చూస్తున్నారు కదా, నేను ఇక్కడ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. సో మీకు అర్థమవుతుంది, నీట్గా అబ్జర్వ్ చేయండి. సో ఇలా 1/2 ఇంచ్ కర్వ్ అయితే డ్రా చేసుకోవాలి.
వేసుకున్న తర్వాత మనం పైన ఒక 1/2 ఇంచ్ అయితే ఇలాగా లైన్ డ్రా చేసుకోవాలి. సో షోల్డర్ ఖర్చు కోసం అనమాట. నెక్స్ట్ లైన్ దగ్గర నుంచి మనం 7.5 ఇంచులకు మార్క్ చేసుకోవాలి. ఫ్రంట్ రౌండ్ అనమాట. సో ఇక్కడ కూడా అంతే 7.5 ఇంచులకి ఇలా మార్క్ చేసుకొని ఇలా లైన్ అయితే వేసుకొని మనం బ్యాక్ సైడ్ ఎంత తీసుకున్నామో సో ఫ్రంట్ అంతే తీసుకోవాలి. సో నేను బ్యాక్ సైడ్ అయితే 3 ఇంచెస్ తీసుకున్నాను. సో ఇక్కడ కూడా 3 ఇంచెస్ తీసుకోవచ్చు అనమాట. సో చూపిస్తున్నాను చూడండి. పైన వచ్చేసి 2.25, కింద 3 ఇంచెస్ తీసుకున్నాను. అంటే 1/4 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని తీసుకున్నాను. అలా యాడ్ చేసుకొని తీసుకోవడం వల్ల ఫ్రంట్ కానీ బ్యాక్ కానీ రౌండ్ షేప్ అనేది చాలా నీట్గా వస్తుంది. అండ్ ఫినిషింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంటుందండి. సో ఇలా బాక్స్ షేప్ అయితే వస్తుంది. సో ఇలా వచ్చిన తర్వాత నెక్స్ట్ ఇక్కడ మనము ఫ్రంట్ పార్ట్ ఇలా కరువు అనేది తీసుకోవాలి. ఐ మీన్ ఫ్రంట్ పార్ట్ అనేది ఇలా డ్రా చేసుకోవాలి కరువు షేప్లో. సో ఇలా డ్రా చేసుకున్న తర్వాత మనమైతే కట్ చేసేసుకోవాలి. యాజ్ ఇట్ ఈజ్ ఎలా అయితే కట్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలి. అందుకంటే ముందు వచ్చేసి మనం ఇక్కడ కరెక్ట్గా ఉందా లేదా అని చూసుకోవడం కోసం ఇక్కడ ఆల్ ది బ్లౌజ్ షోల్డర్ దగ్గర నుంచి 1/4 ఇంచ్ అవుట్ సైడ్ పెట్టుకొని చూసుకోవాలి. చూసారా, కొంచెం 1/2 ఇంచ్ తేడా వచ్చింది. అంటే మనం ఇప్పుడు డ్రా చేసిందే కొంచెం ఎక్కువ లూజ్ వచ్చేసింది అనమాట. ఐ మీన్ రౌండ్ ఎక్కువ వచ్చింది. సో మనం తగ్గించుకోవడం కోసం ఇలా ఒక 1/2 ఇంచ్ కానీ 1/4 ఇంచ్ కానీ పైకి ఇలా మార్క్ చేసుకొని మళ్ళీ రౌండ్ షేప్ డ్రా చేసుకోవాలి. సో ఇప్పుడు మళ్ళీ ఒకసారి మనం చూసుకుందాము. ఇక్కడ షోల్డర్ దగ్గర నుంచి ఇక్కడ సెకండ్ లైన్ మీద పెట్టుకొని 1/4 ఇంచ్ అవుట్ సైడ్ పెట్టుకోవాలి. సో పెట్టుకొని ఇలా చూసుకోవాలి. చూసారా, కరెక్ట్గా సరిపోయింది. ఇదండి, ఇలా చూసుకోవాలి కరెక్ట్గా వచ్చిందా లేదా అని. బ్యాక్ సైడ్ కూడా అలాగే చూసుకోవచ్చు. చూసుకున్న తర్వాత ఇంకా ఫైనల్గా ఇది కట్ చేసుకోండి. మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సో ఇక్కడ లోతు తీసుకున్నాం కదా, సో ఆ లైన్ పైన కట్ చేసుకోవాలండి. నెక్స్ట్ ఇక్కడ నుంచి క్రాస్గా కట్ చేసుకున్నాం కదా 1 ఇంచ్, అక్కడ నుంచి ఇలా కట్ చేసుకోవాలి. సో ఇటువైపు ఫ్రంట్ రౌండ్ కూడా ఇలా కట్ చేసుకోవాలి. సో నీట్గా ఇలా కట్ చేసుకున్న తర్వాత 1 మినిట్ అండి. ఇక్కడ నేను ఒక చిన్న టిప్ చెప్తాను మీకు. సో ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇక్కడికి 1/4 ఇంచ్ క్రాస్గా లైన్ డ్రా చేసుకొని మనం మార్క్ చేసుకొని కట్ చేసుకోవాలి. సో ఇలాగా 1/4 ఇంచ్ క్రాస్గా కట్ చేసుకోవడం వల్ల మనకి ఏమవుతుందంటే హుక్స్ పట్టి కాజా పట్టి మనకి ఈక్వల్గా వస్తుందన్నమాట. సో ఇది ఇక్కడ లైన్స్ కనిపిస్తున్నాయి కదా, ఈ లైన్స్ దగ్గర కట్స్ పెట్టుకోండి. కట్స్ పెట్టుకోవడం వల్ల మనకి స్టిచ్చింగ్ చాలా ఈజీగా ఉంటుంది. అండ్ నెక్స్ట్ డాట్స్ కూడా ఎలా మార్క్ చేసుకోవాలో చూపిస్తున్నాను చూడండి. ఇలా ఫోల్డ్ చేసి హాఫ్కి ఇక్కడ నుంచి 2.5కి అయితే ఒక మార్క్ చేసుకోవాలండి. సో ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ నుంచి ఇలాగా నెక్స్ట్ ఇదైతే ఒక డాట్. నెక్స్ట్ ఈ 2 కట్స్ ఉన్నాయి కదా, ఈ 2 కట్స్ని ఇలా పట్టుకొని ఫోల్డ్ చేసుకొని ఇక్కడైతే ఫోల్డ్ చేసుకున్న ఫోల్డింగ్ లైన్ అయితే కనిపిస్తూ ఉంటుంది. ఇక్కడ కూడా అంతే 2.5 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలండి. సో ఇలా 2.5 ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత థర్డ్ డాట్ కోసం మనం ఈ డాట్ని ఇలా పట్టుకొని ఇలా సెంటర్లోకి ఫోల్డ్ చేసుకుంటే ఇక్కడ చంక దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ ఈ ఫోల్డింగ్ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ లోపలికి అయితే మార్క్ చేసుకోవాలి. 3.5 ఇంచెస్కి మార్క్ చేసుకోవాలండి. సో మార్క్ చేసుకున్న తర్వాత ఈ ప్లస్ మార్క్స్ అన్నీ రివర్స్ ఇంకొక క్లాత్కి కూడా మనకి వచ్చేస్తాయి. సో దానిపైన కూడా మనం మార్క్ చేసుకుంటే స్టిచ్చింగ్ చేసుకోవడం ఈజీగా ఉంటుంది. సో ఇలాగా మార్క్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే బ్యాక్ పార్ట్ ఉంది కదా, సో దానికైతే బ్యాక్ టక్ మార్క్ చేసుకోవాలి. సో ఇలా ఈ లైన్ దగ్గరికి ఇలా ఫోల్డింగ్ చేసుకొని ఇక్కడ చిన్న టక్ పెట్టుకోవాలి. సో ఆ టక్ దగ్గర నుంచి మనం పైకి 4 ఇంచులకి అయితే మార్క్ చేసుకోవాలి. సో చిన్న సైజ్ బ్లౌజ్కి అయితే 4 ఇంచెస్ అండ్ పెద్ద సైజ్ బ్లౌజెస్కి అయితే 4.5 ఇంచెస్కి ఈ కట్ అయితే మార్క్ చేసుకోవాలి. ఇక్కడ నుంచి ఒక 1/2 ఇంచ్ ఇటువైపు, ఒక 1/2 ఇంచ్ ఇటువైపు, సెంటర్ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పక్కకి, ఒక 1/2 ఇంచ్ ఇంకో పక్కకి ఇలాగా మార్క్ చేసుకోవాలి. సో ఈ 1 ఇంచ్ అనేది ఇక్కడ మార్క్ చేసుకుంటాము. నెక్స్ట్ ఈ లైన్ దగ్గర నుంచి ఒక 1/2 ఇంచ్ పైకి క్రాస్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకుంటే నడుము అనేది చాలా ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉంటుంది బ్లౌజ్. సో ఇలాగ ఇక్కడ లైన్ దగ్గర కూడా ఖర్చు పెట్టుకోవడం వల్ల మనం జాయిన్ చేసేటప్పుడు సో ఇక్కడ జాయిన్ చేయాలి అని మనకి క్లియర్గా తెలుస్తుంది. సో ఇదండి, నేను నెక్స్ట్ హ్యాండ్స్ కట్ చేయడం కోసం బ్యాక్ పార్ట్ యొక్క చంక రౌండ్ ఎంత ఉందో కొలుచుకోవాలి. సో 10.5 అయితే వచ్చింది నాకు. సో అదే నేను ఈ మిగిలిన క్లాత్లో అయితే మార్క్ చేస్తున్నాను. సో చూసుకోవాలి మనకి క్లాత్ ఎలా అడ్జస్ట్ అవుతుంది. సో అలాగే అడ్జస్ట్ చేసుకొని మనమైతే మార్క్ చేసుకోవాల్సి ఉంటుంది. సో చూసారు కదా, ఇలా అయితే పెట్టుకొని
దీన్ని హాఫ్కి ఫోల్డ్ చేస్తున్నాను. సో ఒకవైపు మాత్రమే సైడ్ జాయింట్స్ పడేలా ఇలా ఫోల్డ్ చేసి ఇక్కడ లైన్ అయితే డ్రా చేస్తున్నాను. సో ఎక్కువ తక్కువ ఉన్నాయి, లెవెల్గా లేవన్నమాట క్లాత్. సో నేనైతే లైన్ డ్రా చేసి కట్ చేసేస్తున్నాను. సో ఇలా చూసారా, ఇప్పుడైతే ఈక్వల్గా వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇలా ఫోల్డ్ చేసుకుంటాం కదా, ఫోల్డ్ చేసుకున్నాక ఈ ఫోల్డ్ చేసుకున్న క్లాత్ ఎంత ఉందో చూసుకోలేదు. సరే కరెక్ట్గా 10.5 ఉంది. కానీ క్లాత్ కొంచెం అడ్జస్ట్ చేసుకొని వేస్ట్ అవ్వకుండా చూసుకుంటూ ఇలా అయితే చూసుకోవాలి. కరెక్ట్గా ఎగ్జాక్ట్గా 10.5 వచ్చేసింది ఇక్కడికి. నెక్స్ట్ ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ కింద మార్జిన్ వేసుకోవాలి. పైపింగ్ కోసమైనా లేదా మడిచి ఫోల్డ్ చేసుకోవడం కోసమైనా, మడిచి కుట్టుకోవడం కోసమైనా ఏదైనా సరే. బ్లౌజ్ పొడవు వచ్చేసి నేనైతే 10 ఇంచెస్ పెట్టాలనుకుంటున్నాను. సో అందుకోసం అయితే నేను టోటల్ బ్లౌజ్ పొడవు వచ్చేసి సరే క్లాత్ అయితే తక్కువ ఉందండి. బ్యాక్ సైడ్ కట్ చేసుకునేటప్పుడు లెవెల్గా రాదు. సో అందుకోసం అయితే నేను అడ్జస్ట్ చేసుకుంటూ బ్లౌజ్ పొడవు 10 ఇంచెస్కి తీసుకున్నాను. అండ్ హాఫ్ ఇంచ్ పైన కింద యాడ్ చేసుకోవాలి ఎక్స్ట్రా. మనం ఎంతైతే తీసుకుంటామో సో దానికి 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకోవాలి. నాకు బ్లౌజ్ పొడవు 10 కావాలి కాబట్టి నేను 1 ఇంచ్ ఎక్స్ట్రా యాడ్ చేసుకొని ఇలా లైన్స్ అయితే డ్రా చేసుకున్నాను. సో ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఇక్కడ మనకి 2 ఇంచెస్ ఖర్చు కోసం వదులుకున్నాం కదా, ఆ 2 ఇంచెస్ని ఈ లైన్ దగ్గర నుంచి ఇలా లోపలికి అయితే మార్క్ చేసుకోవాలి. అండ్ పైన లైన్ దగ్గర నుంచి 3 ఇంచెస్కి ఒక మార్కింగ్ పెట్టుకొని ఇలా ప్లస్ మార్క్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలా ప్లస్ మార్క్ వేసుకున్న తర్వాత నెక్స్ట్ ఇక్కడ నుంచి 2 ఇంచులకి ఒక మార్క్ పెట్టుకోవాలండి. సో ఈ 2 ఇంచులకి ఒక మార్క్, ఈ ప్లస్ మార్క్ సెంటర్ దగ్గర పాయింట్ నుంచి ఇలా క్రాస్గా లైన్ అయితే డ్రా చేసుకోవాలి. ఇలా ఇలా స్ట్రైట్ లైన్ డ్రా చేసుకొని నెక్స్ట్ టేప్ తీసుకొని ఇలా 1 ఇంచ్కి అయితే మార్క్ చేసుకోవాలి. ఫస్ట్ నుంచి ఇక్కడ ఒక 1/2 ఇంచ్ కిందకి మార్క్ చేసుకొని ఈ లైన్కి టచ్ అవుతూ ఒక 1/2 ఇంచ్ కిందకి ఇలా కర్వ్ షేప్ వస్తూ ఇలా అయితే మార్క్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇంకోసారి చూపిస్తున్నాను చూడు, ఇక్కడ నుంచి పాయింట్ దగ్గర నుంచి స్టార్ట్ చేసుకొని ఇక్కడ 1/2 ఇంచ్ కిందకి మళ్ళీ లైన్ టచ్ అవుతూ ఒక 1/2 ఇంచ్ కిందకి వచ్చి ఇలా కర్వ్ షేప్ అయితే రావాలి. నెక్స్ట్ హ్యాండ్ లూజ్ అనేది ఆల్ ది బ్లౌజ్ బేస్ చేసుకుని ఇలా అయినా మార్చేసుకోవచ్చు, లేదా మనం మెజర్మెంట్ తీసుకొని అయినా ఇలా మార్చేసుకోవచ్చు. 5 ఇంచెస్కి మార్చేసుకుంటున్నాను నేనైతే. నెక్స్ట్ ఇక్కడ ఖర్చు కోసం 2 ఇంచెస్కి మార్చేసుకుంటున్నాను. ఈ మార్చేసుకున్న పాయింట్స్ అన్నీ ఇలా అయితే డ్రా చేసుకోవాలి లైన్స్. అండ్ నెక్స్ట్ సో ఇప్పుడు మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకోవాలండి యాజ్ ఇట్ ఈస్గా. సో చూసారా, ఇలా ఇలా కట్ చేసుకోవాలి. సో ఇది హ్యాండ్స్ కట్టింగ్. ఇప్పుడు ఒక సైడ్ మనం జాయింట్స్ పడతాయి అని చెప్పాం కదా, సో అది ఇక్కడ అనమాట. ఇది సెంటర్కి కూడా ఇలాగా కట్ చేసుకొని ఇప్పుడు మిగిలిన క్లాత్లో ఈ జాయింట్ పీసెస్ కోసం అయితే మనం తీసుకోవాల్సి ఉంటుంది. సో చూద్దాం ఇప్పుడు ఈ క్లాత్ మిగిలిన క్లాత్ అనమాట. కట్ చేయగా మనకి జాయింట్స్ ఎక్కడ సరిపోతాయో ఇలా పెట్టి చూసుకోవాలి. ఇక్కడైతే సరిపోవడం లేదు. నెక్స్ట్ ఒకసారి ఇలా చూద్దాము, సరిపోతుందేమో. తక్కువ వస్తుంది, సరిపోవడం లేదు. సో నెక్స్ట్ వేరే పీస్ అయితే చూస్తున్నాను. ఇదైతే చూసారా, ఇక్కడ కరెక్ట్గా సరిపోయింది. ఇక్కడ జాయిన్ చేసుకున్న ఒక 1/2 ఇంచ్ ఒక 1/2 ఇంచ్ జాయింట్ కోసం వదిలేస్తూ చూస్తారా కరెక్ట్గా సరిపోయింది. ఇదైతే నేను హ్యాండ్స్ జాయింట్ కోసం అయితే తీసుకుంటున్నాను. కట్ చేసుకోవాలి. ఇలాగే సరిపోయింది కదా. సో యాజ్ ఇట్ ఈస్గా అయితే ఇలాగే కట్ చేసుకున్న తర్వాత మనం జాయిన్ చేసుకున్న తర్వాత మళ్ళీ నీట్గా అయితే కట్ చేసుకోవచ్చు అండి మెజర్మెంట్స్ పెట్టుకొని. నెక్స్ట్ ఇప్పుడు ఈ మిగిలిన క్లాత్లో నేను షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేయాలి అనుకుంటున్నాను. సో ఈ క్లాత్ కోసం అయితే బ్యాక్ పార్ట్ ఉంది కదా, సో బ్యాక్ పార్ట్ కింద అయితే ఇలా మార్క్ చేసుకుంటాను. షేప్ బెల్ట్ ఎక్కడి నుంచి ఎక్కడి వరకు కావాలో మనకి ఐడియా కోసం. సో ఇలా ఇటువైపు ఒక లైన్ ఇటువైపు ఒక లైన్ మార్క్ చేసుకోవాలి. ఇది నేను లైనింగ్ వాష్ చేయడం వల్ల లైనింగ్ క్రాస్గా అయితే వచ్చిందండి. సో క్రాస్నెస్ పోగొట్టడం కోసం లైన్ అయితే ఇలా డ్రా చేసుకొని ఎక్స్ట్రా పీస్ మొత్తం కట్ చేసుకున్నామంటే మనకి స్ట్రైట్ పీస్ వస్తుంది అనమాట, స్ట్రైట్గా. సో ఫస్ట్ అయితే ఇలా కట్ చేసేయండి, ఇలా కట్ చేసిద్దాం. చూసారా, కట్ చేసిన తర్వాత మనకి లెవెల్గా వచ్చిందనమాట. సో నెక్స్ట్ ఇటువైపు కూడా అంతే కట్ చేద్దాము. ఎక్కువ తక్కువ ఉన్నాయి పీసెస్ అన్నీ. సో కట్ చేసిన తర్వాత ఇప్పుడు మనం టేప్ తీసుకొని ఇటువైపు 3.5 ఇంచులకి అయితే ఒక మార్క్ చేసుకోవాలండి. సో నెక్స్ట్ ఇక్కడ 3/4కి ఒక పాయింట్ పెట్టుకొని ఆ పాయింట్ దగ్గర నుంచి 2/4 ఇంచుకి అయితే మనం మార్క్ చేసుకోవాలి. 2/4 ఇంచుకి
ఇక్కడ 3 ఇంచులకి అయితే మార్కింగ్ చేసుకోవాలండి. సో ఇలా అయిన దగ్గర నుంచి సో 3 ఇంచులకు మార్క్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా 3 ఇంచులు ఉంది. సో మార్క్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఈ 3 పాయింట్స్ని జాయిన్ చేస్తూ మనం కర్వ్ షేప్ అయితే బెల్ట్ షేప్ అయితే డ్రా చేసుకోవాలి. సో ఇలాగా వీడియోలో చూపిస్తున్న విధంగా అయితే ఇలా షేప్ డ్రా చేసుకొని కట్ చేసుకోవాలి. ఇలా ఇదండి షేప్ బెల్ట్ కటింగ్. సో ఇలా కట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మనకి హుక్స్ పట్టి కాజా పట్టి వైపు అని గుర్తు కోసం అయితే అటువైపు ఒక చిన్న టక్ అయితే పెట్టుకోవాలి. సో ఇక్కడ ఒక చిన్న టక్ పెట్టుకోవాలి. ఇక్కడ ఇది షేప్ బెల్ట్ కటింగ్ అండి. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మెయిన్ క్లాత్ తీసుకొని దానిపైన ఇలా ఫోల్డ్ చేసుకొని మనం ఆల్రెడీ కట్ చేసి పెట్టుకున్న లైనింగ్ పీసెస్ ఉంటాయి కదా, సో వాటిని ఇక్కడ పెట్టి చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోవాలి. ఎలా అయితే క్లాత్ అడ్జస్ట్ అవుతుందో అలాగే ఫోల్డ్ చేసి పెట్టుకోండి. ఫస్ట్ అయితే నేను హ్యాండ్స్ అయితే ఇలా పెట్టి కట్ చేసుకుంటున్నాను. సరే, ఒకవేళ కొంచెం ఎక్కువ తక్కువ వచ్చిన చిన్న జాయింట్స్ అయితే సైడ్కి పడతాయి. సో ఇలా పెట్టుకున్న తర్వాత చుట్టూ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఇస్తూ కట్ చేసుకోవాలి. తర్వాత మనం 1/2 ఇంచ్ మనం ఇది మెయిన్ పీస్ లైనింగ్ అటాచ్ చేసుకున్న తర్వాత కట్ చేసుకోవచ్చు ఎక్స్ట్రా పీస్ మొత్తం. సో ఈ మిగిలిన క్లాత్లో మనం బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ షేప్ బెల్ట్ అయితే కటింగ్ చేసుకోవాల్సి ఉంటుంది. సో అందుకోసం మనం బ్యాక్ పార్ట్ అయితే ఇలా పెడుతున్నాను అడ్జస్ట్ చేసుకొని. సో నెక్స్ట్ ఫ్రంట్ పార్ట్ ఇలాగా షేప్ బెల్ట్ కూడా పెట్టాలి. సో ఇదండి బ్లౌజ్ కటింగ్. సో స్టిచ్చింగ్ వీడియోస్ కూడా మన ఛానల్లో అయితే అప్లోడ్ చేస్తున్నాయి. సో ఇదే బ్లౌజ్ కటింగ్కి నేను హ్యాండ్స్ అనేది కొంచెం డిఫరెంట్గా పెట్టాను. సో ఓన్లీ అది హ్యాండ్స్ కటింగ్ వీడియో మాత్రమే చేసి పెట్టాను. మోడల్ హ్యాండ్స్ అనమాట, చాలా బాగా వచ్చినాయి, నీట్గా ఉంది హ్యాండ్ ఫినిషింగ్ అంతా. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు అయితే ఒకసారి చూడండి. అండ్ ఈ వీడియో నచ్చినట్టయితే ఒక లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. నేను పెట్టే వీడియోస్ మీ మొబైల్కి నోటిఫికేషన్గా రావాలి అంటే బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అండ్ వీడియో ఎలా ఉందో కమెంట్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.